ట్రైనీ కానిస్టేబుల్కి చంద్రబాబు వరం. గంటలో ఆ కానిస్టేబుల్ గ్రామానికి రోడ్డు శాంక్షన్. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ, టీడీపీలో పర్సంటేజ్ పంచాయతీ. వైసీపీ హయాంలో జగన్ సొంత మేలు, భారతీయ సిమెంట్ లీజుల రద్దుకి నోటీసులు. పరకామణి చోరీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, జగన్పై మండిపడుతున్న హిందూ సంఘాలు. భూమన మరో బురద డ్రామా, స్వామికి ద్రోహం, ఎర్రచందనం మాయం అంటూ ఆరోపణ. వారణాసి కోసం రంగంలోకి జేమ్స్ కెమెరూన్. అవతార్ 3 ప్రమోషన్స్లో రాజమౌళి. ఈ అంశాలపై ఈరోజు మనతో విశ్లేషించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. కోట్లాది రూపాయల భూముల కబ్జా, కవరేజ్కి వెళ్తే మన రిపోర్టర్లపై ల్యాండ్ మాఫియా దాడి. ఐడిపిఎల్ భూములు దాడి చేయలేదు, రిపోర్టర్ల మీద అటాక్, దాడికి ప్రయత్నం చేశారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఐడిపిఎల్ భూముల వివాదం, 902 ఎకరాల ఐడిపిఎల్ భూములని రాజకీయ నాయకులు అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారని, అందులో 150 ఎకరాలని సర్వే నెంబర్లు మార్చి వాటిని అమ్మేసుకొని అక్రమంగా డెవలప్మెంట్లకు ఇచ్చి ప్రజల సొమ్ముని దోచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ వివాదం మొదలైంది. ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది. ఈ వివాదంలో ఎవరైతే మాధవరం కృష్ణారావు వర్సెస్ కల్వకుంట్ల కవిత మధ్య తీవ్ర ఆరోపణలు నడిచినాయి. సరే, ఈ ఆరోపణల నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ విచారణకి ఆదేశించారు నిన్న. దీనికి సంబంధించినటువంటి గత వారం రోజులుగా ఐడిపిఎల్ భూముల వివాదానికి సంబంధించి కృష్ణారావు గారు ఇంటర్వ్యూ చేయటం, అది మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా చేసింది. అదేవిధంగా కవిత గారి ఇంటర్వ్యూ కూడా మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా చేసింది. దీని తర్వాత ఈ వివాదం పైన విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఇది మహాన్యూస్ ఎఫెక్ట్ ఫలితం. అంటే ప్రజల భూములని, ప్రజల ఆస్తిని అన్యాయంగా కాజేయబోతున్నారు అన్నటువంటి అంశం మీద డ్రైవ్ చేస్తే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత ఈరోజు ఐడిపిఎల్లో ఏ భూములపైన విచారణకు ఆదేశించారు అని కవరేజ్కి వెళ్ళినటువంటి మన మీడియా, ఎవరైతే మన క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ కావచ్చు, సిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు కావచ్చు, అదేవిధంగా కెమెరామ్యాన్లు, వారితో పాటు ప్రవీణు లేక ఇతర రిపోర్టర్స్ ఆడకి వెళ్ళినప్పుడు ఎవరైతే అక్కడ A2A హోమ్ ల్యాండ్స్, ఇది ఐడిపిఎల్లో భాగస్వామ్యం అయి ఉన్నది అనే ఆరోపణ ఉంది. ఈ A2A హోమ్ ల్యాండ్స్ని ఆనందరావు అనేటువంటి MS ఆనందరావు అనేటువంటి వ్యక్తి నిర్మిస్తున్నాడట. అయితే సరే, అది ఆ విజువల్స్ తీసుకొని లేదా అక్కడి నుంచి లైవ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు ఒక వివాదపరమైనటువంటి అంశం ఉన్నప్పుడు దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పుడు అక్కడికి వెళ్ళి లైవ్ రిపోర్ట్ ఇచ్చుకునేటువంటి అంశం లేదా ఆ విజువల్స్ తీసుకునేటువంటి రైటు మీడియాకు ఉంటుంది. మరి అలా తీసేటువంటి క్రమంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్, సెక్యూరిటీ గార్డ్స్గా చెప్పుకునేటువంటి బౌన్సర్స్ అడ్డుకొని కెమెరాలు లాక్కోబోవటం, రిపోర్టర్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, తోసేసేటువంటి ప్రయత్నం చేయటం, ఈ రకంగా బెదిరింపులకు పాల్పడేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేయటం జరిగింది. అంటే అసలు వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి స్పాట్ చూసిన తర్వాత అసలు విషయాన్ని అప్పుడు వెల్లడిస్తారు. ఒక్కసారి వాళ్ళ స్పాట్ ప్లే చేయండి.
అది కూడా మన వాళ్ళు రోడ్డు పై నుంచేనండి, మనం తీస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు ఆ సెక్యూరిటీ గార్డ్స్ నాకైతే తెలియదు. అంత ఖండకావరంతో అంత మదమెక్కి ఆ రకంగా మీడియా మీద దౌర్జన్యానికి రావటం అనేటువంటి ప్రయత్నం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, వాళ్ళ దగ్గర ఆ భూమి అక్రమం కానప్పుడు, ఆ అనుమతులు అన్యాయంగా కడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు అడ్డుకుంటారు. లేకపోతే వాళ్ళు సమాధానం చెప్తారు. సమాధానం చెప్పకుండా అసలు అటు విజువలే తీయకూడదు, అక్కడికి రాకూడదు అని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అవి ఐడిపిఎల్ భూములు కాకుండా ఏ భూములు అయి ఉంటాయి? నెంబర్ 1. అదేవిధంగా ఏదైతే ఆ A2A హోమ్ ల్యాండ్స్ ఆనందరావు గారికి తెలుసో తెలియదో తస్మాత్ జాగ్రత్త. మీడియా జోలికి వస్తే, మహాన్యూస్ జోలికి వస్తే నేను అక్కడికి వచ్చి నిలబడి డ్రైవ్ చేయాల్సి వచ్చింది సబ్జెక్టు. ఇక తర్వాత మీ ఇష్టం, ఎంతమంది వస్తారో, ఎంతమందిని తెచ్చుకుంటారో, ఎంతమంది వచ్చి అడ్డుకుంటారో చూసుకుందాం. కొంచెం జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. చెప్పండి మీ వాళ్ళకి. దాడికి ప్రయత్నం చేస్తున్నారట. మాకు రైట్స్ లేవా? ఐడిపిఎల్ ల్యాండ్స్, ప్రభుత్వం ప్రజలకు చెందినటువంటి ల్యాండ్స్ని అక్రమంగా దోచుకున్నారని, దోపిడీ చేశారని ఆరోపణలు ఉన్నప్పుడు, దానిపైన విజిలెన్స్ విచారణ ప్రారంభమైనప్పుడు మరి మీడియా కవరేజ్ చేయకుండా, మీడియా రిపోర్ట్ చేయకుండా ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? మీరు దోచుకుంటుంటే, మీరు దోపిడీ చేస్తుంటే, మీరు అన్యాయంగా కస్టమర్లని మోసం చేస్తుంటే, కస్టమర్ల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటుంటే మీడియా చూస్తూ ఉండాలా? కళ్ళు మూసుకొని ఉండాలా? ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. నెంబర్ 2, ఇప్పుడు అసలు ఈ A2A హోమ్ ల్యాండ్స్ అనేటువంటిది, దీని వెనక అసలు ఎవరున్నారు? రాఘవ కన్స్ట్రక్షన్స్, ప్రణీత్ కన్స్ట్రక్షన్స్, ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్, A2A హోమ్ ల్యాండ్ కన్స్ట్రక్షన్స్, ఇవి మొత్తం ఒక ట్రూపుకు చెందినటువంటివే, లేదా కొంత ఆ వ్యక్తులకి ఒకరికొకరికి సంబంధాలు ఉన్నటువంటివే అనేటువంటిది ఇప్పుడు సమాచారం బయటకు వస్తుంది. అసలు దీంట్లో ఎవరున్నారు, దాంట్లో ఎవరున్నారు, దాని వెనక ఎవరున్నారు, ఎవరు ఎక్కడ దాంకున్నా సరే బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడతాం. ప్రజల సొమ్ముని, కోట్లాది రూపాయల ఆస్తులను దోచుకొని దోపిడీ చేసి రిపోర్టింగ్ చేయబోతే అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఏంటిది అంటే, మీరు చేసేటువంటి ఇంతటి ఘోరాలు, నేరాలని కళ్ళు మూసుకొని ఉండాలా? ఇక్కడ ఎవరైతే A2A హోమ్ ల్యాండ్స్కి సంబంధించి ఎంఎస్ ఆనందరావు, సరే దీంట్లో ఈయన ఉంటాడు. ఇంకొక దగ్గర ప్రదీప్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉంటాడు. ప్రదీప్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, నేను కేటీఆర్ గారి ఫ్రెండ్ని, నేను క్లాస్మేట్ని, అసలు నన్ను ఎవరు ఆపేది, నాకు ఆ ప్రభుత్వంలోనూ అంతుంది, ఈ ప్రభుత్వంలో ఎంతుంది అని ఆయన డంబాబుస్ కబుర్లు అంటారు మన దగ్గర, వాటిని చెప్తున్నాడట. మరి ఆయనకి దీనికి సంబంధం ఏందో తెలియకుండా నేను వారి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ సబ్జెక్టుకు సంబంధించిన దాంట్లో వస్తే, దీంట్లో కూడా వాళ్ళ పాత్రలుంటే అప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది. ఇక 2, 3 రఘురామ్ కన్స్ట్రక్షన్స్. అసలు ఈ రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఎవరు? ఇక్కడ మరి ఆనందరావుతో పాటు సీతారామన్ ఎవరు ఉండారంటున్నారు, తిరుపతిరావు ఉండారంటున్నారు, ఎవరెవరు ఉండారంటున్నారు. ఎవరెవరు ఉన్నారనేటువంటిది కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఈ మొత్తం A2A హోమ్ ల్యాండ్స్కు సంబంధించి కస్టమర్లు ఎవరైతే కొనుగోలు చేశారో మీరు హై అలర్ట్ కాండి, తస్మాత్ జాగ్రత్త. మహాన్యూస్ హెచ్చరిస్తుంది, జాగ్రత్త పడండి.
ఎందుకు అనంటే ఈ భూమికి సంబంధించి దానిపైన విజిలెన్స్ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూమి ఏదైతే 902 ఎకరాల ఐడిపిఎల్ ల్యాండ్కు సంబంధించినటువంటి భూమిలో ఇది నిర్మాణం జరుగుతుందని సర్వే నెంబర్ను మార్పిచ్చి దానిని అనుగుణంగా దీన్ని గేమ్ చేసి దీంట్లో నిర్మాణాలు చేపడుతున్నారనేటువంటిది ప్రభుత్వం విచారణలో ఉంది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వచ్చింది. దీంట్లో ఎవరైతే వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో మొత్తం ఇది 12 బ్లాక్స్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇది మొత్తం 18 ఎకరాలుగా వాళ్ళు చెప్తున్నారు. 18 ఎకరాల్లో ఫేజ్ 1 ఫేజ్ 2తో కడుతున్నామంటున్నారు. మొత్తం 12 బ్లాక్స్ లో 2000 ప్లాట్స్ నిర్మాణం జరుగుతుంది. 2000 ప్లాట్స్ మొత్తం కూడా 3 BHK అంటే ఐటీ కంపెనీ ఉద్యోగులు, ఎవరైతే ఫార్మా కంపెనీ ఉద్యోగులు ఎక్కువగా దీంట్లో కొనుగోలు చేశారు. ఇందుట్లో ఈ 2000 ప్లాట్స్ మొత్తం 3 BHK ఒక ప్లాటు 2,75,00,000 పెట్టి దీన్ని అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటికే 700 నుంచి 800 ప్లాట్స్ సేల్ అయినట్టుగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా దీని విజిలెన్స్ విచారణలో ఇది ఐడిపిఎల్ భూములని తేలేటువంటి అవకాశం ఉంది. తేలితే హైడ్రా రంగనాథ్ గారు రంగంలో దిగుతారు, మొత్తం నేలమట్టం చేస్తారు. తర్వాత మీకు ఒక్క సింగిల్ రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఈ A2 హోమ్ ల్యాండ్స్ లేకపోతే ఇంకెవరైతే ఈ నిర్మాణాలు చేస్తున్నారో ఎవరు కూడా తర్వాత రోజు నుంచి కనపడరు, వినపడరు. కాబట్టి ముందు తక్షణం ఏదైతే ఈ ల్యాండ్స్కి సంబంధించినటువంటి దానిపైన మీరు ఎవరైతే కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో, కొనుక్కోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి వివాదాన్ని తెలుసుకోండి. ఈ సర్వే నెంబర్లు ఎలా వచ్చినాయి, అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ A2 హోమ్ ల్యాండ్స్కి డెవలప్మెంట్కి ఎలా ఇచ్చింది, రాఘవ కన్స్ట్రక్షన్స్కి అసలు ఎలా వచ్చింది, అసలు దీని వెనక వాళ్ళకి అసలు డాక్యుమెంట్ ఎలా వచ్చింది అనేది మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. దానిపైన విచారణ చేయండి. ఎందుకు అంటే రేపొద్దున మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి మీ కష్టంతో కూడుకున్నటువంటిది. మరి ఇక్కడ గనక మీరు కొనుక్కుంటే మీరు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన కూడా మేము మరింత లోతుగా విచారణ చేస్తున్నాం. మరింత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మేము కూడా డెప్త్గా తీసుకొని దీని గురించి మాట్లాడతాం. ఇక ఎవరైతే ఈ A2 హోమ్ ల్యాండ్స్కు సంబంధించినటువంటి ఐడిపిఎల్ భూముల్లో కడుతున్నారన్నటువంటి దానిపైన ఇప్పుడు వస్తున్నటువంటిది అంటే విజిలెన్స్ రంగంలో దిగబోతుంది. మరి విజిలెన్స్ను కూడా అడ్డుకుంటారా, విజిలెన్స్ను కూడా బెదిరిస్తారా, విజిలెన్స్ను కూడా భయపెడతారా, విజిలెన్స్ను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేస్తారా అనేటువంటిది తేల్చుకోండి. మరి విజిలెన్స్ విచారణకు వచ్చినప్పుడు మరి ఇంకా అసలు విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ A2 హోమ్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒకటే కాదు, అంటే ఇంకా దాదాపు ఇంకా 2-3 ఏరియాస్ 2-3 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయట. వాటికి సంబంధించినటువంటిది కూడా తెలియాల్సింది ఉంది. ఒకసారి మనోడు రాలేదు సార్ ఇంకా. ఓకే, అంటే ముఖ్యంగా కవిత గారు చెప్తున్నట్టండి వంశీ గారు 2014 నుంచి భూ కబ్జాలు అనేది బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా భూ కబ్జాలు అనేది జరుగుతూనే ఉంది. అభివృద్ధి లేదు, అవినీతి ఎక్కువ జరిగింది అనేది అది. ఇందులో బీఆర్ఎస్ నేతలు ఇందులో ఉన్నారు అనేది ఆవిడ చెప్తున్నమాట. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అని అంటే మరి ఆ రోజు కవిత గారు కూడా ఉన్నారు. కవిత గారు ఉన్నారా, కృష్ణారావు గారే ఉన్నారా, మరి కాకుండా కేటీఆర్ గారి పేరు చెప్తున్నటువంటి ప్రదీప్ రెడ్డి ఎవరు ఉన్నారంటే ఆయన పేరు చెప్తున్నటువంటి అవసరం మరి చెప్తున్నారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరైతే ఇప్పుడు అడ్డుకున్నటువంటి వాళ్ళైతే చాలా మంది పేర్లు చెప్పారట. ఆడియో కూడా ఎన్ని కూడా వస్తాయి, వాటిని కూడా ఇచ్చేద్దాం. చాలా మంది పేర్లు చెబుతున్నారంట. మా ఆయనకు వాళ్ళు ఉన్నారు, మా ఆయనకు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడున్నోళ్ళు కూడా ఉండారని చెప్తున్నారట. మరి ఇప్పుడున్నోళ్ళు అప్పుడున్నోళ్ళు ప్రజల సొమ్మును దోసుకోవడానికి అంత తహతాలాడాల్సిన అవసరం ఏంటి? మరి వాళ్ళు చేసినటువంటి అక్రమాలను ఇప్పుడు బయటకు సీఎం గారు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కదా, ఇప్పుడు బయటికి రావాలి. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా బయటపడాల్సినటువంటి అంశం ఉంది. బయటపడుతాయి ఖచ్చితంగా, ఎక్కడ ఆగేటువంటివి కాదు. మరి ఇవన్నీ కూడా ప్రజల భూములు, ప్రభుత్వ భూములు అక్రమంగా సర్వే నెంబర్లు మార్చి దోసేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి అన్యాయంగా పర్మిషన్లు కూడా అక్రమంగానే పర్మిషన్లు తీసుకున్నారు. మరి ప్రజలకి నెత్తిన అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలను మోసగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కొనుగోలు ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెత్తిన కుచ్చుటోపి పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఇది అసలు ఏం జరుగుతుంది అనేది మరి ఇంత జరుగుతున్నా మరి హెచ్ఎండిఏ కానీ రేరా కానీ మరి ఎలా అనుమతులు ఇస్తుందండి ఇంత ఇదిగా సర్వే నెంబర్లు? పాత అనుమతులు, కొత్త అనుమతులు కాదు, పాత అనుమతులు కాబట్టి అంతంత బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ ఏమి ఆల్మోస్ట్ వీళ్ళు 18 floors 19 floors కట్టారు కాబట్టి ఆ ఫర్దర్ దీంట్లో ఇంకా మిగిలిన డేటా అంతా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ అడిషనల్ ఎస్పీ ఎవరు ఉన్నారట, ఎవరు రామచంద్రరావు మరి ఆయన రిటైర్డ్ అడిషనల్ సెక్యూరిటీగా ఎస్పీ ఇన్ఛార్జిగా ఉన్నారట. ఓకే, మీరు డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారని చెప్పని మీరు ఎక్కడ పడితే అక్కడ మీడియాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, అంటే అక్కడ వాళ్ళు అక్రమాలు చేసి అన్యాయాలు చేస్తుంటే మీరు అక్కడ ఉండి వాటిని కాపాడేటువంటి ప్రయత్నానికి మీరు చేయటం ఎంతవరకు సమంజసం? సరే, మీరు వాళ్ళ అన్యాయాలు అక్రమాలు కాపాడారనుకోండి, మీడియాని అడ్డుకునేటువంటి రైట్స్ మీకు ఎక్కడున్నాయి? రోడ్డు మీదకి వచ్చి మీరు అడ్డుకునేటువంటి రైట్స్ ఎక్కడున్నాయి? అది వివాదపరమైనటువంటి అంశంలో ఉన్నప్పుడు మీడియా రిపోర్టింగ్ చేసేటువంటి బాధ్యత మీడియాది. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నానికి మీరు ఎందుకు అడుగులు వేశారు? అది చట్టరీత్యా నేరం, మీరు దాన్ని గమనించాలి. ఇప్పుడు అసలు ఏదైతే అంటే దీంట్లో ఇంకొంచెం అంటే డేటా కోసం వెయిట్ చేస్తున్నాము. డేటా విజిలెన్స్ విచారణలో భాగంగా ఇది అక్రమం తేలితే విజిలెన్స్ విచారణలో ఏముంది, హైడ్రా రంగనాథ్ గారు పోయి తిరిగి స్వాధీనం చేసుకుంటూ అవకాశం ఉంటుంది. ముందు హైడ్రా రంగనాథ్ గారు పోయి మొత్తం నేలమట్టం చేస్తారు, తర్వాత ప్రభుత్వం ఐడిపిఎల్ స్వాధీనం చేసేసుకునేది ఉండదు. ఇంకా అడే ఉండదు మొత్తం. అంటే మరి ప్రభుత్వ భూమి కదా, ఎట్లా కడతారు? ఎవరిదని కడతారు? ఎట్లా దోచుకుంటారు? ప్రజల సొమ్ము దోచుకుంటే ఎట్లా ఊరుకుంటారు? పర్మిషన్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం సార్. దుర్గేష్ రాలేదు సార్, ఫోన్ ఇన్ ఉందా? లేదు, టైం పడుతుంది అంటాను. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం సార్. పార్టీ మారినట్లు ఆధారాలు లేవు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చేసిన స్పీకర్. మొత్తానికి ఊహించినట్లుగానే అంటే ఇదంతా కూడా ముందుగా అనుకున్నట్లుగానే స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం చెబుతారో ఇది మొత్తం ప్రజా